హలో అందరికీ. పండగ టైంలో ప్రసాదాలు చేయాలి అంటే చాలా హడావడిగా అయిపోతుంటుంది కదా! అలా హడావడి లేకుండా గంటలో 6 రకాల ప్రసాదాలని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో అయితే మీతో ఈరోజు నేను షేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే మాత్రము ముందు రోజే దీపాలని ఏదన్నా బౌల్స్ అలాంటివి కడిగి పెట్టుకోవాలంటే వాటన్నిటిని కడిగి పెట్టేసుకుంటాను. ఈరోజు చేసేటువంటి 6 రకాల ప్రసాదాలు ఏంది అంటే మామిడికాయ పులిహోర చేస్తున్నాను, దద్దోజనం చేస్తున్నాను, గుగ్గిళ్ళు చేస్తున్నాను, కేసరి కట్టె పొంగల్ చేస్తున్నాను, ఇంకా పాయసం అయితే కూడా చేస్తూ ఉన్నాను అనమాట. వాటికి ముందు రోజు ఏదైనా కొన్ని ప్రిపరేషన్ చేసుకోవాలంటే వాటిని కూడా అయితే నేను చేసి పెట్టేసుకుంటాను. మామిడికాయ అనేది రేపు మార్నింగ్ తురమాలి అంటే లేట్ అయిపోద్ది కాబట్టి నేను ఈరోజు నైటే మామిడికాయను కూడా తురిమి పెట్టేసుకుంటున్నాను. నేను ఈ దీపాలు, ఈ మామిడికాయలు తురమడాలు ఇవన్నీ అయితే మాత్రము షవర్ చేసే పనులన్నీ మొదలు పెట్టుకుంటాను అనమాట. ఇలా మొదలుపెట్టిన తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేస్తాను. ఎవరు టచ్ చేయకుండా బ్యాక్ సైడ్ పెట్టేస్తాను. మామిడికాయ పులిహోర కోసం అయితేనేమో మామిడికాయ పైన ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసి నీట్గా అయితే నేను తురిమి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇక మామిడికాయ పులిహోర వద్దు అంటే లెమన్ రైస్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే చింతపండు పులిహోర చేయాలి అనుకుంటే మాత్రము ముందుగానే చింతపండుని నానబెట్టేసుకొని కొంచెం అయితే నీట్గా పిసికి పెట్టేసుకోండి. అప్పుడైతే పులిహోర చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే మామిడికాయ తురవడం కూడా అయిపోయిందనమాట. దాన్ని అయితే నేను ఒక బౌల్లో వేసేసి ఇప్పుడైతే మూత కవర్ చేసి పెట్టేసుకుంటాను. ఈ బౌల్స్ అయితే మాత్రం నేను నిన్న ఐకియాకి వెళ్ళాను అనమాట. అక్కడ చూడడానికి చాలా మంచిగా ఉన్నాయి అని చెప్పి అయితే తీసుకొని వచ్చాను. ఎలాగో ఈరోజు ఫెస్టివల్ కదా, దేవునికి దానిలో నైవేద్యంగా పెట్టేద్దాము అని చెప్పి ఈరోజైతే పండగ కోసం వాటిని అయితే వాడేసుకుంటూ ఉన్నాను. పాయసం చేయడం కోసం అయితేనేమో సబ్బియ్యం కనుక మనం ముందుగానే నానబెట్టుకుంటే అవి అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అందుకని సబ్బియ్యం కూడా నేను కడిగేసి నీళ్లు పోసి అయితే నానబెట్టేస్తున్నాను. వాటిపైన అయితే ఇప్పుడు నేను నీట్గా కవర్ చేసేసుకున్నాను. వీటిపైన అయితే లిడ్స్ ఏమీ లేవు కాబట్టి నేను మళ్ళీ వేరే లిడ్ ఎందుకు ఎతకడము అని చెప్పి అయితే ప్లాస్టిక్ పేపర్తో అయితే ఇలా నీట్గా కవర్ చేసేసాను. వీటిని అయితే నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కట్టె పొంగల్ చేయడం కోసము ఇంకా నార్మల్గా వైట్ రైస్ వండడం కోసం అయితే కూడా రైస్లు రెండుగా సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. పొంగల్కి అయితేనేమో పెసరపప్పు, వైట్ రైస్ రెండింటిని అయితే మిక్స్ చేసి పెట్టేశాను అనమాట. నాకు ఈ బౌల్స్ చూడడానికి చాలా చిన్నవిలాగే ఉన్నాయి కానీ వాటి లోపల అయితే మాత్రము క్వాంటిటీ చాలా ఎక్కువగానే పడుతూ ఉందన్నమాట. నేనైతే ఒక్కసారి తినడానికి ఎంత రైస్ తింటానో అంత అయితే పడుతుంది ఆ బౌల్స్. వీటితో పాటు దద్దోజనం కోసము పోపు దినుసులు అవన్నీ అయితే ఒక దానిలో వేసి పెట్టేసుకున్నాను. పులిహోర కోసం వేయాల్సినవి కూడా ఇంకో బౌల్లో వేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కొంచెము వాటర్ తాగేసి కొంచెం బ్రష్ చేసుకున్న తర్వాత అయితే నేను రైస్లో వాటర్ పోసేసాను అనమాట. నేను షవర్ చేసి వచ్చేదాకా అవి అయితే సోక్ అవుతుంటాయి అని చెప్పేసి నేను షవర్ చేసి వచ్చిన తర్వాత అయితే మిల్క్ని అయితే బాయిలింగ్ పెట్టేస్తున్నాను ఫస్ట్ పాయసం చేయడం కోసము. ఇప్పుడు పొంగలికి నానబెట్టుకున్నాం కదా, వాటిని అయితే కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ అంతా నీట్గా వాష్ చేసుకొని వాటిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ ఇస్తే చాలు అనమాట. కుక్కర్కి మూత పెట్టేసి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. అందులోనూ మనం చేసేది కట్టె పొంగలి కాబట్టి అది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి కదా, వాటర్ అనేది మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే మిల్క్ బాయిల్ అవుతూ ఉన్నాయి, ఇంకోసారి అయితేనేమో నేను ఇవి వైట్ రైస్కి పెట్టేస్తూ ఉన్నాను, కట్టె పొంగలికి కూడా అయితే పెట్టేస్తూ ఉన్నాను. వంటలు అనేటివి ఫాస్ట్గా అయిపోవాలి అంటే 4 లేదంటే 5 స్టవ్లు ఉంటే మాత్రము ఫాస్ట్గా అయిపోతాయి. నేనైతే 4 స్టవ్ల మీదే వండుతాను అనమాట. ఇంకోటి అయితే చిన్న బర్నరు, దానిలో అసలు పెట్టినా కూడా వేస్టే అన్నట్టుగా నేను దాన్ని అసలు వాడను. ఫెస్టివల్ టైమ్స్లో అయితే మాత్రం నేను కరెక్ట్గా 6 o'clockకే లేచేస్తాను. అంతకుముందు మెలకు వచ్చా కానీ ఏమీ లేననమాట. 6కే లేస్తాను. 6కి లేచి నా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నా కూడా నాకు 8:45కి అంతా అయితే మాత్రము పూజ కూడా అయిపోతుంది, ప్రసాదాలన్నీ అయిపోతాయి. వాళ్ళకి 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కాబట్టి ఈ ప్రసాదాల్లో కొన్ని పెట్టేస్తాను, లేదు అంటే దోశలు వేసైనా ఇచ్చేస్తాను. అలా దోశకు మళ్ళీ చట్నీ వెతుక్కోకుండా ముందు రోజే చేసి పెట్టేస్తాను అనమాట, నైటే చట్నీని. ఇవన్నీ అయితే కుక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను పులిహోర కోసము పోపు పెట్టాలి కదా, దానికోసం అయితేనేమో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే పీనట్స్ వేయించేసుకుంటాను. పీనట్స్ వేయించుకొని కొంచెం అయితే పక్కన పెట్టేసుకుంటాను. నేను ప్రతిసారి మ్యాంగో పులిహోర చేస్తుంటే మాత్రము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే అయిపోతుంది. అందుకని ఈరోజు అయితే వేసిన ఆయిల్ని కూడా కొంచెం తీసేసానమాట. అందులోనూ కొంచెం పులిహోర చేస్తున్నాం కదా అని చెప్పి మనం ఎప్పుడైనా సరే వేసినటువంటి ప్యాన్లోంచి ఆయిల్ పక్కకి తీస్తున్నాము అంటే చాలు సైడ్ కొంచెము కారిపోతూ ఉంటుంది కదా, అదైతే మీరు వెంటనే తుడిచేసుకొని అప్పుడే మళ్ళీ స్టవ్ మీద పెట్టండి. అలా కాకుండా అట్లా కారుతూ ఉన్నప్పుడే పెట్టామంటే చాలా ఆడంతా నల్లగా మరకల్లాగా అయిపోతుంది. మిల్క్ అయితేనేమో బాయిలింగ్కి వచ్చేసాయి అనమాట. నేను నానబెట్టుకున్నటువంటి సబ్బియ్యం ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేసేసాను. మిల్క్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టినటువంటి సబ్బియ్యం వేస్తే మాత్రమే అవి కుక్ అవుతాయి.
అప్పటికప్పుడే సబ్బియ్యం వేస్తే మాత్రం అసలు కుక్ అవ్వవన్నమాట. అందుకని మీరు నానబెట్టిన సబ్బియ్యంని మాత్రమే మిల్క్లో యాడ్ చేయండి. ఇప్పుడు నేను దేవునికి ప్రసాదాలు కూడా ఆ చిన్న బౌల్స్లోనే పెట్టాలన్నమాట. అందుకని నేను సబ్బియ్యం వేసిన వెంటనే దాన్ని కడిగేసుకొని నీట్గా అయితే తుడిచి అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను. పాయసం అయిన తర్వాత దానిలో అయితే మళ్ళీ పాయసం పెట్టేసుకోవచ్చు అని చెప్పి. పీనట్స్ అయితే మాత్రము మనము ఒకేసారి ఫ్రై చేసామనుకోండి పోపులో వేసేసి, అవి మనం తినేటప్పటికైతే కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకని నేను ఫస్ట్ పీనట్స్ని వేయించేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా చేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయన్నమాట. మధ్యలో అయితేనేమో సబ్బియ్యం కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు పీనట్స్ పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి మిగతా పోపు దినుసులన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, క్యాషూ నట్స్ అయితే యాడ్ చేశాను. వీటితో పాటు ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంగువ కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. కరివేపాకు అయితే కూడా దీనిలో కొంచెం యాడ్ చేసుకోండి. మాకైతే మాత్రం ఇక్కడ కరివేపాకు చాలా ఎక్కువ ప్రైస్ అనమాట. 3 రెమ్మలు ఇస్తారు. 3 రెమ్మలు అయితే మాత్రము $1 తీసుకుంటారు. పోపు ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుమును అయితే కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటు అయితే కొంచెము కరివేపాకును కూడా యాడ్ చేసేయండి. ఈ చిన్న ప్యాకెటేను మా దగ్గర అయితే $1 తీసుకుంటారు కరివేపాకు. మా ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంది కానీ దాన్ని అయితే నేను రోజు పెంచుకుంటాను. దానిలోంచి కొమ్మలు కట్ చేయాలంటే మనసు రాదనమాట. అందుకని అయితే బయట నుంచే కొనుక్కొని వస్తాను. కరివేపాకు కూడా యాడ్ చేసి అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. మామిడికాయ తురుము అనేది కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. దీనిలో అయితే కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతేనేమో రెడ్ చిల్లీయే వేసేస్తున్నాను. వీటన్నిటిని యాడ్ చేసి అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. ఈ లోపల అయితే రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేస్తుంది అనమాట. నేను రైస్ని పులిహారకి వాడేసుకుంటాను, దద్దోజనముకు కూడా అయితే వాడుకుంటాను. పాయసంలో అయితే సబ్బియ్యం బాగా కుక్ అయిపోయాయి. దానిలో అయితే వేయించినటువంటి సేమియా ఉంది, దాన్ని అయితే కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. కొంచెం సేమియా కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోండి. దీనిలో అయితే కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకోండి. యాలకుల పొడి అయితే కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అయితే గీ కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే మాత్రము పాయసంలో బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తాను. వైట్ షుగర్ అయితే యాడ్ చేయను అనమాట. వైట్ షుగర్లో వైట్గా రావడం కోసము బోన్స్ పౌడర్ ఏదో వేస్తారంట. అందుకోసం అనేసి నేనైతే దేవునికి పెడుతున్నాం కదా అని బ్రౌన్ షుగరే వాడుకుంటాను. కొంచెం కలర్లోనే డిఫరెన్స్ వస్తుంది, అంతేగాని టేస్ట్ అయితే మాత్రము బాగానే ఉంటుంది. పాయసంలో అయితే నేను కొంచెము గీ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. సేమియా కుక్ అయ్యేంత వరకు అయితే పాయసాన్ని కుక్ చేసుకోండి. నా దగ్గర అయితే ఈరోజు మిల్క్ కొంచెమే ఉన్నాయన్నమాట. అందుకని నేను పాయసం కొంచెం తిగ్గానే చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్నూన్ మేము మిల్క్ తెచ్చుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ బాయిల్ చేసైనా ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లూజ్గా వచ్చేదానికోసము అని చెప్పి నేనైతే ఈరోజు కొంచెం తిగ్గానే చేసేస్తున్నాను పాయసాన్ని. కట్టె పొంగల్ కోసం అయితే కూడా కుక్కర్కి విజిల్స్ వచ్చేసాయన్నమాట. వాటిని అయితే కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉన్నాను. రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా రైస్ని కూడా అయితే ఆఫ్ చేస్తాను. మనం ముందుగానే వేయించినటువంటి పీనట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అయితే ఈ పోపులో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొంగల్ కోసం అయితేనేమో తిరగమాత పెట్టేస్తూ ఉన్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం అయితే గీ యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. కొంచెం అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. కొన్ని క్యాషూ నట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫెస్టివల్ టైంలో అయితే ఈజీగా ఉండడం కోసం నేను ఫ్రై చేసినటువంటి క్యాషూ నట్స్ అయితే తీసుకొచ్చేసుకుంటాను. పాయసంలో, పొంగల్లో అయితే మనం వాటిని ఇంచేసి యాడ్ చేసుకోవచ్చు. అందుకోసమని ఇప్పుడైతే నేను ముందు రోజు ఏమీ ఫ్రై చేసి పెట్టుకోలేదు. మీ దగ్గర ఫ్రై చేసిన క్యాషూ నట్స్ లేవు అంటే ముందు రోజే ఫ్రై చేసేసుకోండి. మీకైతే కొంచెం టైం కూడా సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను పొంగల్ కోసము పోపు పెట్టేశాం కదా, దానిలో అయితే కొంచెము అల్లం తురుము కూడా యాడ్ చేస్తాను. కొంచెం అయితే కరివేపాకు, కొత్తిమీర తురుము అయితే కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కుక్కర్ కూడా మూత తీసేసాను అనమాట. రైసు, పప్పు అయితే కూడా ఫాస్ట్గానే కుక్ అయిపోయాయి. ఇప్పుడు పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే దాన్ని తీసుకొచ్చి దీనిలో అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను రైస్ మీద కొంచెం మూత ఓపెన్ చేసి పెడుతున్నాను. రైస్ కొంచెం చల్లారితే మనం దద్దోజనంకి తీసుకోవచ్చు, పులిహారకు కూడా కలిపేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ పనులు అయిపోతున్నాయి ఫాస్ట్గా, నాకు వంట చేయడం అయిపోయింది అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఓన్లీ వీటిని మిక్స్ చేయడమే అనుకుంటూ ఉన్నాను. కాకపోతే నేను మొత్తం మర్చిపోయాను అనమాట కేసరి చేయాలన్న విషయమే. లాస్ట్లో అయితే గుర్తొచ్చింది. ఇప్పుడైతే నేను పొంగల్కి పోపు పెట్టేశాను కదా, దాని తర్వాత అయితే ఇప్పుడు నేను దద్దోజనం కోసం కూడా పోపు పెట్టేసుకుంటూ ఉన్నాను అదే ప్యాన్లో. దాంట్లో అయితే మనం ముందుగానే పోపు దినుసులన్నీ యాడ్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే అల్లము కట్ చేస్తున్నాను, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది. పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి, మినపప్పు యాడ్ చేసుకోండి, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోండి.
పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం అయితే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసేసుకోండి. తర్వాత కరివేపాకు కొత్తిమీర అయితే కూడా యాడ్ చేసుకోండి. అటు సైడ్ అయితే పోపు కూడా కుక్ అవుతూ ఉంది. నేనైతే ఇక్కడ మ్యాంగో పులిహోర కోసం అయితే రైస్ని కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను. రైస్ అయితే కొంచెంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇక్కడ టేస్ట్ లాంటివి ఏది చెక్ చేయం కాబట్టి కొంచెం రైస్ తక్కువగానే యాడ్ చేసుకోండి. తినేటప్పటికి పులుపు అనేది కొంచెము తగ్గుతుంది కాబట్టి అందుకని నేనైతే రైస్ కొంచెంగానే యాడ్ చేశాను. రైస్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మ్యాంగో పులిహోర అయితే కూడా రెడీ అయిపోతుంది. దద్దోజనం కోసం పోపు కూడా రెడీ అయిపోతుంది అనమాట. రైస్ అయితే కొంచెం హాట్గా ఉంది కాబట్టి ఒక చిన్న బౌల్లో పెట్టేసుకొని దాన్ని అయితే కొంచెం మెత్తగా చేసేసుకోండి. నేను పులిహోరకి దద్దోజనంకి రెండింటికి ఒకే రైస్ కుక్ చేశాను కదా, అందుకని ఎక్కువ వాటర్ అయితే ఏమి కుక్ చేయలేదు. నార్మల్గా ఎలా రైస్ కుక్ చేస్తామో అలాగే చేసేసాను. ఇప్పుడు మనం హాట్గా ఉంది కాబట్టి రైస్ కొంచెం గంటితో అట్లా నలిపాము అంటే చాలు, అది కొంచెము మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనకు దద్దోజనంకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పటికైతే నాకు పాయసము అయిపోయింది, పులిహోర అయిపోయింది, పొంగల్ కూడా అయిపోయింది, దద్దోజనం కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను ఇంకా కుక్కర్లో మళ్ళీ ఇంకోసారి గుగ్గిళ్ళు నానబెట్టేస్తున్నాను అనమాట నైటే. వాటిని కూడా అయితే కొంచెం విజిల్స్ ఇచ్చేస్తారు. ఒక 2 విజిల్స్ ఇస్తే చాలు, ఉడికిపోతాయి. తర్వాత ఇంకా కేసరి ఒకటే చేయాలి. చూడ్డానికైతే స్టవ్ మొత్తం నిండిపోయినట్టుగా ఉన్నాయి అని చెప్పి చేసినట్టువైతే మాత్రము బౌల్స్లో పెట్టేసుకుంటూ ఉన్నాను. పులిహోర ఫస్ట్ అయితే ఒక బౌల్లో పెట్టేశాను, పాయసం కూడా అయితే ఇంకొక బౌల్లో పెట్టేస్తూ ఉన్నాను. ఈ బౌల్స్ చూడడానికి చిన్న సైజులో కనిపిస్తున్నా, అవైతే మాత్రము చాలా డీప్గా ఉన్నాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగానే పడుతూ ఉంది. నేనైతే అక్కడ ఇంకొక చిన్న గిన్నె చూశాను, అది తీసుకోవాల్సింది. ఇదైతే చూడడానికి చిన్నగానే ఉందిలే అనేసి అయితే దీన్ని తీసుకొచ్చాను అనమాట. ఎక్కువగానే పడుతున్నాయి ప్రసాదాలు. నేనైతే ఒక్క టైంకి ఎంత ఫుడ్ తింటానో అదైతే ఆ బౌల్ నిండా సరిపోతూ ఉంది. ఇప్పుడు చూపించేటువంటి ప్రసాదాలతో పాటు ఇంకొక 3 ఈజీ ప్రసాదాలు అయితే కూడా ఉన్నాయన్నమాట. ఒకటైతేనేమో స్వీట్ పొంగలి, ఇంకోటైతేనేమో పెసరపప్పుతో పాయసం చేసుకోవచ్చు, ఇంకోటైతేనేమో మీరు కోకోనట్ రైస్ అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 3 ప్రసాదాలు కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. మీకు ఆయిల్ డీప్ ఫ్రై చేయడం ఇష్టము అనుకుంటే మాత్రం మీరు వడలు చేసుకోవచ్చు, సుకీలు చేయొచ్చు, తీపి బొండాలైనా కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే మాత్రము డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువగానే చేస్తాను. అందులోనూ మార్నింగ్ మనం హడావడిగా చేస్తూ ఉంటాం కదా, ఆయిల్తో ఎందుకులే అని చెప్పి అయితే నేను ఇలా ఈజీగా అయిపోయేటువంటి ప్రసాదాలని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటాను. దద్దోజనం కోసం అయితే కూడా నేను రైస్ని కొంచెం మెత్తగా చేసేసాను, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను, పోపు కూడా యాడ్ చేశాను, కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు అయితే కూడా యాడ్ చేశాను అనమాట. ఒకసారి కనుక బాగా మిక్స్ చేసుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ అయితే నేను కుక్కర్లో గుగ్గిళ్ళు కూడా పెట్టేస్తున్నాను. పైన లిడ్ కడగడానికి అయితే మాత్రము చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది. అయినా మనం ఉడకబెట్టేది గుగ్గిళ్ళే కాబట్టి కింద ఉన్నటువంటి బౌల్ కడిగితే చాలు అని చెప్పి అయితే నేను బౌల్ని కడిగేసి దాని లోపలైతే గుగ్గిళ్ళు వేసి కొన్ని వాటరు, కొంచెం సాల్ట్ అయితే కూడా యాడ్ చేశాను. ఒక 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ ఇస్తే చాలు, గుగ్గిళ్ళు కూడా ఉడికిపోతాయి. మీరు ఇలా ఉడకపెట్టకపోయినా పర్లేదు, నానబెట్టినటువంటి అవి చెన్నా ఉంటుంది కదా, దాన్నైనా కానీ మనము దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను టైం ఒకసారి చెక్ చేసుకున్నాను, 45 మినిట్సే అయిందనమాట. నేను ఇంకా ఏం ప్రసాదం చేయలేదబ్బా అని ఆలోచిస్తే అప్పుడు నాకు తెలిసింది నేనైతేనేమో ఇంకా కేసరి చేయలేదు అని చెప్పి. రవ్వ అయితే కూడా ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసి పోయడం ఎందుకు అని చెప్పి ఉన్న దాంతోనే చేసేసాను. కొంచెం అయితే గీ యాడ్ చేసుకొని రవ్వ కూడా యాడ్ చేసేయండి. నేనైతే ఇక్కడ వీట్ రవ్వ తీసుకున్నాను. వీట్ రవ్వ యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసి దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే బాగా బాయిల్ చేసేయండి. రవ్వ అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత దానిలో అయితే మీరు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకొని దానిలో కొన్ని క్యాషూ నట్స్, కొంచెం అయితే గీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తే చాలు, కేసరి అయితే కూడా రెడీ అయిపోతుంది. అన్నిటికన్నా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉంది అంటే మాత్రం అది కేసరే అనమాట. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు. నేను మిగతా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఈ లోపల అయితేనేమో రవ్వను కూడా ఉడకపెట్టేస్తూ ఉన్నాను అనమాట. గుగ్గిలు కూడా తీసైతే ఒక బౌల్లో పెట్టేసుకుంటూ ఉన్నాను. గుగ్గిలికి కావాలంటే మీరు తిరగమాతన్నా వేసుకోవచ్చు, నేనైతే ఏమీ వేయడం లేదు, అలాగే పెట్టేస్తూ ఉన్నాను. మా ఇంట్లో అయితే మాత్రము ప్రసాదాలని ప్రసాదం లాగే తింటారనమాట, 2 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు. అందుకనే నేనైతే కొంచెంగానే చేస్తాను. ఎక్కువగా చేస్తే నేనే 2 డేస్ లేదంటే 3 డేస్ పెట్టి నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. అందుకని కొంచెంగానే చేస్తాను. ఈ కేసరిలో అయితే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి.
రవ్వ బాగా కుక్ అయిన తర్వాతనే షుగర్ యాడ్ చేయండి. అప్పుడైతే ఫాస్ట్‌గా అయిపోతది. రవ్వ కుక్ అయ్యేటప్పుడైతే మీరు సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మీరు ఇంకా దేవుడికి పూలు పెట్టుకోవడము, దీపాలు వెలిగించుకోవడము అలాంటి పనులేదన్నా ఉన్నా కూడా చేసేసుకోవచ్చు. మేమైతే మాత్రము దేవుడి దగ్గర టెంకాయ ఏమీ కొట్టము. ఇక్కడే కిచెన్‌లోనే టెంకాయని కొట్టేసి వచ్చేటువంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా! వాటిని మాత్రమే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాము. మేము దేవుడి దగ్గర టెంకాయ ఎందుకు కొట్టము అంటే దానికి జుట్టు ఉండేది కదా! అందుకనేసి అయితే అక్కడ కొట్టమనమాట. బయటే కొట్టేసి మనం ఎలాగో జుట్టు తీసేసే దేవుడి దగ్గర పెడతాం కాబట్టి అందుకని అలా తీసుకెళ్ళి పెట్టేస్తాము. వచ్చేటువంటి కోకోనట్ వాటర్ ఉంటాయి కదా! వాటిని కూడా అయితే ఒక గ్లాస్‌లో యాడ్ చేసి దేవుని దగ్గర పెట్టేస్తాము. ఇప్పటికైతే కేసరి కూడా అయిపోయింది. సర్వింగ్ బౌల్‌లోకి అయితే కూడా తీసి పెట్టేసుకున్నాను. నేను చేసినటువంటి 6 రకాల ప్రసాదాలైతే మాత్రము ఇవేను. గుగ్గిళ్ళైతే మాత్రము దేవునికి బ్రౌన్ కలర్ గుగ్గిళ్ళే పెట్టాలి. వైట్ కలర్‌లో ఉండేటువంటి గుగ్గిళ్ళైతే పెట్టకూడదు. ఇంకైతే నేను దేవునికి పూజ కూడా చేసేసుకుంటాను. పూజ అయిన తర్వాత అయితే మాత్రము నీకు కిచెన్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇన్ని ప్రసాదాలు చేశా కానీ సింక్‌లో గిన్నెలు అయితే మాత్రము చాలా తక్కువగానే వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.